హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ప్రశ్న సంహిత ప్రకారము శ్రీ మహావిష్ణువు మధుకైటవుల్ని సంహరించేటప్పుడు మధుకైటవులు శ్రీ మహావిష్ణువుని మోక్షం ప్రసాదించమని కోరినట్లుగా మనకి తెలుస్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు మార్గళి మాసం లేదంటే ధనుర్మాసంలో వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి లోపలికి రావాల్సిందిగా వాళ్ళతో చెప్పాడు. కాబట్టి మార్గళి మాసం లేదంటే ధనుర్మాసంలో వచ్చేటువంటి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే ఉత్తర ద్వారం నుంచి లోపలికి ప్రవేశిస్తారో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, మోక్ష ప్రాప్తి కలుగుతుందని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. అతడు ఉండేవాడు. అతను తమలపాకు నమలటానికి అలవాటు పడ్డాడు. కానీ అతడు పరమభక్తుడు. తన జేబులో ఒక చిన్న శాలిగ్రామాన్ని ఉంచుకునేవాడు అనమాట. ఆ జేబులో ఉన్న శాలిగ్రామాన్ని పొరపాటున కొన్నిసార్లు అదే వక్క అనుకుని తమలపాకులతో కలుపుకుని నోట్లో వేసేసుకునేవాడు. కానీ తర్వాత అది గమనించి ఒక పాప భీతితో ఆ శాలగ్రామాన్ని బయటికి తీసి కడిగి ఆ శాలగ్రామానికి అభిషేకం చేస్తూ నమ్మాల వారు రాసినటువంటి కీర్తనల్ని పాడుతూ ఆ శాలగ్రామానికి ఆ బ్రాహ్మణుడు అభిషేకం చేసేవాడు అనమాట. కొన్ని రోజుల తర్వాత తను ఈ విధంగా చాలా తప్పు చేస్తున్నాడని తెలుసుకుని ఆ శాలగ్రామాన్ని వేరే ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలనుకుని వేరే ఒక బ్రాహ్మణుడికి దానం ఇస్తాడు. కానీ ఆ రోజు రాత్రి ఆ బ్రాహ్మణుడి కలలో శ్రీ మహావిష్ణువు వచ్చి ఆ భక్తుడు తనకి నమ్మాల్వారి కీర్తనలు పాడుతూ అభిషేకం చేయటం చాలా బాగా నచ్చుతుందని, కాబట్టి ఆ శాలగ్రామాన్ని తిరిగి మళ్ళీ ఆ భక్తుడికి ఇచ్చి వేయవలసిందిగా శ్రీ మహావిష్ణువు ఆ బ్రాహ్మణుడితో కలలో చెప్పాడనమాట. అలా చెప్పినప్పుడు ఆ బ్రాహ్మణుడు తీసుకువెళ్ళి ఆ శాలగ్రామాన్ని తిరిగి ఆ భక్తుడికి ఇచ్చేస్తాడు. కాబట్టి మనకి అర్థమవుతుంది నమ్మాల్వారు అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంత ప్రీతికరము. నమ్మాల్వారు గురించి మరియు నమ్మాల్వారులకి ఈ వైకుంఠ ఏకాదశికి ఉన్నటువంటి సంబంధం గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. వైష్ణవ సాంప్రదాయంలో మొత్తం 12 మంది అల్వార్లు ఉన్నారు. వాళ్ళలో నమ్మాల్వారు కలియుగం మొట్టమొదటి సంవత్సరంలో పుట్టారు. తమిళనాడు క్యాలెండర్ ప్రకారం ప్రమాది నామ సంవత్సరం అని పిలువబడే సంవత్సరంలో విశాఖ నక్షత్రం ప్రబలంగా ఉన్నప్పుడు వైకాశి నెల పౌర్ణమి రోజున కారియారుకు కుమారుడిగా ఆయన పుట్టారండి. ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం నమ్మాల్వారు క్రీస్తు పూర్వం 3102 సంవత్సరాలకి ముందు జన్మించారు. ఆయన తల్లి ఉదయనంగియార్. శ్రీకృష్ణుడు ఈ లోకం నుంచి అవతారం చాలించినటువంటి అంటే కేవలం 43 రోజుల తర్వాతే నమ్మాల్వారు ఈ భూమి మీద అవతరించారు. కానీ ఆయన తండ్రి కరియారుకు సంతోషం ఏమీ లేకుండా పోయింది. కేవలం నిరాశ మాత్రమే మిగిలింది. ఎందుకంటే ఆయనకు జన్మించిన కుమారుడు తన అవయవాల్ని కదపటం కానీ, చేతుల్ని విదిలించటం కానీ, ఏడవటం కానీ ఇలాంటివి ఏమీ చేయటం లేదన్నమాట. కనీసం ఆయన కళ్ళు కూడా తెరవలేదు. ఇంకా ఏమీ చేసేది లేక వాళ్ళు తల్లిదండ్రులు చాలా దుఃఖానికి లోనయ్యి ఆ పిల్లవాడిని తీసుకుని 11వ రోజున స్నానం చేయించి ఆయనను తామ్ర పరణి నది ఒడ్డున ఉన్నటువంటి విష్ణు దేవాలయానికి తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక చింత చెట్టు మొదట్లో వదిలిపెట్టారనమాట. ఆ నవజాత శిశువుగా ఉన్నటువంటి నమ్మాల్వార్లు వెంటనే చక్కగా పాక్కుంటూ పోయేసి ఒక చింత చెట్టుకి ఒక తొర్ర ఉంటే ఆ తొర్రలో కూర్చుని కళ్ళు మూసుకున్నారన్నమాట. అప్పటి వరకు ఉలుకు లేదు పలుకు లేనటువంటి ఆ నమ్మాల్వార్లు వెంటనే 11 రోజులు పిల్లవాడు పాకటం ఏమిటి, వింత ఏమిటి అని ఆ పిల్లవాడిని అక్కడే వదిలేసి నమ్మాల్వారు తల్లిదండ్రులు ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్ళారన్నమాట. ఆ చింత చెట్టు మరెవరో కాదండి, సాక్షాత్ అనంతశేషుడే. మరి ఆ బాలుడెవరు? ఆ బాలుడు ఇంకెవరో కాదు, శ్రీ మహావిష్ణువు సేనాధిపతి అయినటువంటి విశ్వక్సేనుడు. విశ్వక్సేనుడి యొక్క అంశనే శ్రీ నమ్మాల్వారు కింద జన్మించారన్నమాట. ఆ తర్వాత నమ్మాల్వారు ఆ చెట్టు త్వర నుండి ప్రతినిత్యం భగవంతుని ధ్యానిస్తూ ఉండేవారన్నమాట. ఆయన తినటం కానీ, మంచినీళ్ళు తాగటం కానీ అలాంటివి ఏమీ లేవన్నమాట. ఆయన ఆ చింత చెట్టు త్వరలోనే ఒక సామాన్య బాలుడి కింద పెరిగారన్నమాట. ఆయన ఏమి తినకపోయినా, నీళ్లు తాగకపోయినా సరే నార్మల్గా అందరి పిల్లలు ఏ విధంగా పెరుగుతారో ఆ విధంగానే దైవమాయ వల్ల ఆ చిన్నవాడు మామూలుగానే పెరగటం మొదలుపెట్టాడనమాట. నమ్మాల్వారు విశ్వ సృష్టికర్త అయినటువంటి విష్ణువుని అనునిత్యం తన ధ్యానంలోనే చూస్తూ ఆయన
ప్రేమను అనుభవిస్తూ భగవంతుని లీలను మనసులో స్మరించుకుంటూ భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఒక గొప్ప అద్భుత బాలుడి కింద ఆయన అలా పెరుగుతూ ఉన్నారనమాట. దాదాపు 16 సంవత్సరాలు వచ్చే వరకు ఆయన ఆ చెట్టు త్వరలోనే కూర్చుని ఉన్నారు. 16 సంవత్సరాలు వచ్చిందంటే మరి యుక్త వయసులోకి వచ్చినట్టే కదా. నమ్మాళ్ళ వారి యొక్క కీర్తి ఇలా ఎవరికీ తెలియకుండా ఆయన అక్కడే కూర్చుని ఆ భగవంతుడి మీద ధ్యానం చేస్తూ ఉన్నారనమాట. మరి నమ్మాళ్ళ వారి గురించి వేరే వాళ్ళందరికీ ఎలా తెలిసింది అని మనం తెలుసుకునేటప్పుడు మనం మధుర కవి ఆళ్వార్ గురించి తెలుసుకోవాలన్నమాట. మధుర కవి ఆళ్వార్ వారే ఈ నమ్మాళ్వారి యొక్క కీర్తిని మొత్తం వ్యాపింపచేసేవారన్నమాట. మధుర కవి ఆళ్వార్ వారు సామవేదం చదివేటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారన్నమాట. 4 వేదాలు అధ్యయనం చేసుకుని 18 పురాణాలు మరియు ధర్మశాస్త్రాలు ఇలా 14 శాస్త్రాలను అధ్యయనం చేసిన తర్వాత నిత్యం జ్ఞానాన్ని అన్వేషిస్తూ మధుర కవి ఆళ్వార్ వారు వివిధ ప్రాంతాలకు తీర్థయాత్రగా తరలి వెళ్ళారన్నమాట. అలాగా అయోధ్య, కాశీ, మధుర, అవంతిక, కంచి, ద్వారక మరియు ఎన్నో ఇతర ప్రాంతాలను సందర్శించి మధుర కవి ఆళ్వార్ వారు చివరికి హిమాలయాల్లోని బద్రీనాథ్కు చేరుకున్నారన్నమాట. ఒక రాత్రి బద్రీనాథ్ నుండి ఆయన ఒక దృశ్యాన్ని చూశాడనమాట. అదేంటంటే దక్షిణార్ధగోళంలో అడవి మంటలా మెరుస్తూ ఒక వింత కాంతిని చూశారనమాట. ఆ కాంతి కనిపించినప్పటి నుంచి మధుర కవి ఆళ్వార్ దానిని సాధారణంగా భావించి తిరిగి నిద్రపోయేవారనమాట. కానీ మధుర కవి ఆళ్వార్ ఆ రాత్రి తర్వాత కూడా కాంతిని అలాగే చూస్తూ ఉన్నారనమాట. ఎవరికి కనిపించని కాంతి తనకి మాత్రమే ఎందుకు కనిపిస్తుంది అని ఆయన ఒక సందేహంలో పడ్డారు. అలా ఏం చేశారంటే ఆ కాంతిని అనుసరిస్తూ ఆయన ప్రయాణం మొదలుపెట్టారనమాట. మధుర కవి ఆళ్వార్ వారు కాంతి వైపు నడుస్తూ అలాగా ఆయన వింధ్య పర్వతాలని దాటుకుని కురుగూరుని చేరుకున్నారనమాట. కురుగూరులోని నమ్మాళ్వార్ వారు ఉండేదనమాట. అలా కురుగూరు చేరుకుని ఆ కాంతి ఎటు వస్తుందా అంటే ఆ చింత చెట్టు వరకు వెళ్ళారనమాట. ఆ చింత చెట్టు త్వరలో జ్ఞానముద్రలో చేతిని జోడించి ప్రశాంతమైనటువంటి మనోహరమైన దివ్య తేజస్సు కలిగిన నమ్మాళ్వారిని చూసి, ఆహా, ఈయన మామూలు పిల్లవాడు కాదు, ఇతను మామూలు అతను కాదు, చాలా గొప్పవాడు అనుకుని అతనితో మాట్లాడటానికని ప్రయత్నించారన్నమాట. వయసు రీత్యా చూస్తే నమ్మాళ్వారి కన్నా మధుర కవి ఆళ్వార్ వారు చాలా పెద్దవారు అన్నమాట. కానీ నమ్మాళ్వారి తేజస్సును చూసి ఇతను ఆధ్యాత్మికంగా చాలా గొప్పవాడు, ఆధ్యాత్మికంగా నాకు గురువు అవ్వగలుగుతాడేమో అని అనుకుని ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టారనమాట. ఎన్నిసార్లు మాట్లాడినా సరే, ఎన్ని ప్రశ్నలు అడిగినా సరే నమ్మాళ్వారు మాత్రం స్పందించలేదు. నమ్మాళ్వారితో సంభాషించడానికి తన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయిన తర్వాత నమ్మాళ్వారు ఆధ్యాత్మిక విషయాలకి ఏమన్నా స్పందిస్తారేమో అనేసి ఆయన ఒక క్వశ్చన్ అడిగాడన్నమాట. ఒక ప్రశ్న అడిగాడు. ఏంటది? చనిపోయిన దాని గర్భంలో ఒక సూక్ష్మజీవి జన్మించినట్లయితే అది ఏమి తింటుంది, ఎక్కడ నివసిస్తుంది? ఏంటండి ఆ ప్రశ్న? చనిపోయిన దాని గర్భంలో ఒక సూక్ష్మజీవి జన్మించినట్లయితే అది ఏమి తింటుంది, ఎక్కడ నివసిస్తుంది అని ఒక ప్రశ్న అడిగాడనమాట. అలా దానికి భావం ఏమిటంటే, ఈ శరీరం ప్రాణం లేని ఒక భౌతికాంశంతో తయారు చేయబడింది కదా, మరి ప్రాణం ఉన్నటువంటి ఆత్మ ఏమి తింటుంది మరియు శరీరంలో ఎక్కడ ఉంటుంది అని అర్థం అన్నమాట. మధుర కవి ఆళ్వారు అప్పటి వరకు భౌతిక పరమైన ప్రశ్నలను అడగటం వల్ల నమ్మాళ్వారు స్పందించలేదు. ఆయన తాత్విక ప్రశ్న అడగగానే అత్తే తిండ్రు అంగై కిడుక్కం, అత్తే తిండ్రు అంగై కిడుక్కం అని సమాధానం ఇచ్చారన్నమాట. అంటే అది దానినే తింటుంది మరియు అక్కడే నివసిస్తుంది. భావం ఏమిటంటే, ఆత్మ ఈ భౌతిక శరీరాన్ని నిలబెట్టుకోవడానికి స్థూలమైన వస్తువుపై ఆధారపడాలి మరియు ఆత్మ నుండి శరీరాన్ని వేరు చేయలేరు కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండాలి అని దానికి అర్థం అన్నమాట. నమ్మాళ్వారు ఇచ్చిన ఈ సమాధానం విని మధుర కవి ఆళ్వారు నమ్మాళ్వారు అత్యంత ఉన్నతమైన భక్తుడని గ్రహించి ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతిరూపమని ఆయనకి అర్థమైందనమాట. ఆయన నమ్మాళ్వారు పాదాలపై పడి నమ్మాళ్వారి కంటే వయసులో పెద్దవాడైనప్పటికీ మరియు బ్రాహ్మణ వర్గానికి చెందిన వాడైనప్పటికీ కూడా వెంటనే నమ్మాళ్వారిని
తన గురువు కింద ఆయన స్వీకరించాడనమాట. నమ్మాళ్వారు వర్గం ప్రకారం చూసుకుంటే ఆయన వేళల అనేటువంటి ఒక శూద్రకులంలో నమ్మాళ్వారు జన్మించారన్నమాట. కానీ మధురకవి ఆళ్వారు వారు నమ్మాళ్వారుకి ఉన్నటువంటి ఆధ్యాత్మిక పరిపక్వతని గ్రహించి ఆయనకి శిష్యుడయ్యారు. అలా చేయటం ద్వారా మధురకవి ఆళ్వారు శ్రీ విష్ణువు అన్ని కులాల ప్రజలకు అందుబాటులో ఉంటాడని చెప్తున్నాడన్నమాట. మరియు ఆయన భక్తులు అంటే వైష్ణవులకి కులం కానీ, తరగతి కానీ, వర్గం కానీ, వయసు కానీ, భౌతిక శరీరానికి సంబంధించినటువంటి ఎలాంటి అంశాలకు అన్నిటికీ కూడా అతీతులుగా ఉండాలని స్పష్టంగా తెలియజేశారన్నమాట. నమ్మాళ్వారు నుండి మధురకవి ఆళ్వారు 4 వేదాల సారమైనటువంటి 1296 స్తోత్రాలను నేర్చుకున్నారన్నమాట. నమ్మాళ్వారు రచనలను వేదాలంతా విస్తారమైనవి కాకపోయినప్పటికీ కూడా ఈ భౌతిక బంధాన్ని అధిగమించటానికి మరియు భగవంతుడి భక్తిని పొందటానికి సరిపోతాయన్నమాట. దాంట్లో భగవంతుడి భక్తిని పొందటానికి కావలసినటువంటి రహస్యాలన్నీ కూడా ఆయన కీర్తనల్లో వెల్లడించారన్నమాట. మధురకవి వారు ఏం చేశారంటే నమ్మాళ్వారి యొక్క ప్రచారాన్ని మొదలుపెట్టారు. నమ్మాళ్వారి యొక్క స్తోత్రాలని, కీర్తనల్ని అందరికీ కూడా చెప్పటము, ఆయన యొక్క గొప్పతనము అందరికీ కూడా చెప్పటం మొదలుపెట్టారన్నమాట. మధురకవి ఆళ్వారి యొక్క ప్రచార కార్యకలాపాల వల్ల నమ్మాళ్వారి గొప్పతనం, ఆధ్యాత్మిక జ్ఞానం నలుమూలలకి వ్యాపించిందనమాట. కానీ తిరునగరిని పాలించినటువంటి పాండ్యరాజు ప్రతి కవి కూడా తన రచనలను తన ఆస్థాన కవి అనేటువంటి కంబనట్ట ఆళ్వాన్ నేతృత్వంలో మండలికి సమర్పించాలని, దాని పరిశీలన పొందడం తప్పనిసరి చేస్తూ ఒక చట్టాన్ని అమలు చేశాడనమాట. నమ్మాళ్వారి రచనలకు ఆ మండలి ఆమోదం లేనందున పాండ్యరాజు మధురకవి ఆళ్వారును పిలవడానికి తన సైనికుల్ని పంపిస్తాడనమాట. రాజు సైనికులు నమ్మాళ్వారిని కోర్టుకు తీసుకురావాలని మరియు ఆయన రచనలన్నిటినీ పరిశీలన కోసం మండలి ముందు ప్రవేశపెట్టాలని కూడా చెప్పారన్నమాట. కానీ మధురకవి ఆళ్వార్లు ఆ సైనికుల మీద చాలా ఆగ్రహాన్ని, చాలా కోపాన్ని వ్యక్తపరుస్తారన్నమాట. మధురకవి ఆళ్వార్లు తన గురువు నమ్మాళ్వారు తాను కూర్చున్న స్థలం నుండి కదలరని వారికి చెప్పారు. ఆయన నమ్మాలి యొక్క కీర్తనను ఒకదాని నుండి ఒక శ్లోకం ఉన్న తాటాకును వారికి ఇచ్చి దాని పరిశీలన కోసం మండలి ముందు ఉంచమని కోరారన్నమాట. ఆ తాటాకుపై ఇలా రాసి ఉంది: కన్నన్ కల్ ఇనైనన్ను మన్నం ఉడయేరి ఎన్నుం తిరునామం తిన్నం నారణమే. అంటే శ్రీకృష్ణుని పాదపద్మాలపై ప్రేమ కలిగిన హృదయం గలవారు ధ్యానం కోసం ఈ మంత్రాన్ని తీసుకోండి, ఇది నిజంగా భగవంతుని యొక్క పవిత్ర నామం అని అర్థం అన్నమాట. ఆ నిర్దిష్ట భాగం చదివిన తరువాత 300 మంది పండితులు మరియు ఆస్థాన కవి అయినటువంటి కంబనాటి ఆళ్వాన్ కూడినటువంటి మండలి మొత్తం కూడా నమ్మాళ్వారికి శిష్యులుగా మారిపోయారన్నమాట. నమ్మాళ్వారు తనకు 32 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఈ భూమిపైనే ఉన్నారన్నమాట. ఆ తర్వాత భగవంతుడే స్వయంగా వైకుంఠ ద్వారం దగ్గరికి వచ్చి ఆయనను స్వీకరించాడనమాట. చూడండి, నమ్మాళ్వారు తిరిగి పరమపదానికి వెళ్తున్నప్పుడు స్వయంగా శ్రీ మహావిష్ణువే వైకుంఠ ద్వారం దగ్గరికి వచ్చి అక్కడ నుంచుని ఆయన్ని వైకుంఠం లోపలికి స్వాగతించాడనమాట. అంటే ఇది ఎంత గొప్ప పర్వదినం. అంతేకాకుండా మహావిష్ణువు చెప్తారు, ఆ రోజున ఏ భక్తుడైతే ఏ ఆలయంలోనైనా సందర్శించి ఈ ఉత్తర ద్వారమైనటువంటి వైకుంఠ ద్వారం గుండా లోపలికి ప్రవేశిస్తారో వాళ్ళకి ముక్తి కలుగుతుంది అని చెప్పారన్నమాట. నమ్మాళ్వారు తన జీవితకాలంలో మొత్తం 1296 స్తోత్రాలను సంకల్పనం చేశారన్నమాట. భగవంతుని యొక్క పద్మపాదాల కింద ఉండాలనే తీవ్రమైన కోరికను సూచిస్తూ శ్రీ వైష్ణవ ఆలయంలో భక్తుని యొక్క పాద పద్మాలు ఉన్నటువంటి ఒక కిరీటాన్ని ఉంచుతారన్నమాట. ఆ కిరీటం నమ్మాళ్వారి తలని సూచిస్తుంది. ఆ కిరీటాన్ని షటారి అంటారన్నమాట. దీనినే ఆలయాన్ని సందర్శించిన భక్తుల యొక్క తలపై చిహ్నంగా ఉంచుతారన్నమాట. దాన్ని మనం షటగోపం అని కూడా అంటాం. ఇదే భగవంతుని పద్మపాదాలకు మన శాశ్వత సేవా కులం అని తెలియజేస్తుంది. హరే కృష్ణ.